ఈ వినాయక చవితికి మేము సెలెక్ట్ చేసిన గణపతి విగ్రహాన్ని ఎవరో బుక్ చేసుకునేందుకు మా కమిటీ వాళ్ళందరం చాలా డిసప్పాయింట్ అయ్యాము. అసలు ఏమైందంటే వినాయకుడి విగ్రహాన్ని బుక్ చేద్దామని నిన్న వచ్చి కొన్ని విగ్రహాలు అయితే సెలెక్ట్ చేసాము. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఈ రోజు ఎలాగైనా బుక్ చేయాలని చెప్పి మా కమిటీ వాళ్ళతో పాటు విగ్రహదాత కూడా వచ్చేసారు. నిన్న మనం వచ్చినప్పుడు మనకి ఈ విగ్రహం అయితే బాగా నచ్చింది అన్నమాట. దీన్ని అయితే సెలెక్ట్ చేసి పెట్టాము. కానీ ఆ విగ్రహాన్ని ఎవరో బుక్ చేసుకుని వెళ్లారని మన ఓనర్ రమేష్ అన్న అయితే చెప్పారు. మా అందరికి ఆ విగ్రహం అయితే చాలా నచ్చింది. ఇంకా చేసేది ఏం లేదన్నమాట. అలాంటి విగ్రహాలు అయితే అన్ని బుక్ అయిపోయాయి. మళ్ళీ ఫస్ట్ నుంచి అన్ని చూస్తున్నాము ఏది బుక్ చేస్తామని. నా గురించి తెలిసిందే కదా, నాకైతే అన్ని విగ్రహాలు నచ్చుతాయి. మన వాళ్ళ విగ్రహదాతని వెంట పెట్టుకుని షెడ్ మొత్తం 2-3 రౌండ్లు అయితే వేశారన్నమాట ఏ విగ్రహాన్ని బుక్ చేయాలని చెప్పి. ఫైనలీ 2 విగ్రహాల్లో ఏదో ఒకటి తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. మేము 2-3 సంవత్సరాల నుంచి రమేష్ అన్న షెడ్ లోనే విగ్రహాన్ని అయితే తీసుకుంటున్నాము. అందుకే విగ్రహం ప్రైస్ ఎంత చెప్పినా కూడా అన్నని మళ్ళీ కాకపట్టిన తర్వాత మా ప్రైస్ కి మేము రిసిప్ట్ అయితే రాపించుకుంటాము. ఇంకా ఫైనలీ మనమైతే అడ్వాన్స్ పే చేసేసి మన బొమ్మను అయితే బుక్ చేసేసాం. మేమందరము చాలా హ్యాపీగా ఉన్నాము. కొంచెం లేట్ అయినా కూడా పర్లేదన్నమాట. మనమైతే మంచి విగ్రహాన్ని అయితే బుక్ చేసేసాం. ఇంకా పూర్తిగా రంగులు అయితే వేయలేదన్నమాట. ఫినిషింగ్ అయితే అదిరిపోవాలని మనం అన్నకైతే చెప్పాము. ఇంకేముంది, తిప్పి కొడితే 1 నెల ఉందన్నమాట మన గణపతి మన పందిర్లోకి రావడానికి. వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి గణపతి వీడియోస్ వస్తూ ఉంటాయి.